హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. ఈరోజు చిన్న హార్వెస్ట్. ఇక్కడ చూడండి బెండకాయలు ఎంత బాగున్నాయో. ఇదిగో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. నీమైల్ స్ప్రే చేయాలి. ఇక్కడ చీమలు వస్తున్నాయండి. చీమలు వస్తున్నాయి అంటే ఏదో రకమైన పెస్ట్ సమస్య ఉందన్నట్టండి. తెల్లపైన అనుకుంటా, తెల్ల దోమ. ఇక్కడ చూడండి కొంచెం జిగురు జిగురుగా ఉంది. ఇది 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 ఇక్కడ ఒక బెండకాయ ఉంది. ఇక్కడ కూడా బెండకాయలు అయితే లేత ఉన్నప్పుడు తెంపుకుంటేనే మంచిది. ఏం ఎరువు వేస్తున్నారు అని అడుగుతున్నారు. కంపోస్ట్ మార్చి ఇస్తా అండి. వర్మి కంపోస్ట్ ఒకసారి, తర్వాత కిచెన్ కంపోస్ట్ ఒకసారి, దాంట్లో వేపపిండి కలిపి వేస్తూ ఉంటాను. వేపపిండి మనం నెలకు ఒకసారి వేయాల్సిందే. వేస్తేనే అప్పుడు చీడపీడల నివారణ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి నేతి బీర ఫ్లవర్ వచ్చింది. ఇంకా పాలినేషన్ చేద్దామంటే వేరే అసలు బీర పువ్వు ఒక్కటి కనబడట్లేదు. మీతో మాట్లాడుతుంటే ఇక్కడ ఒకటి కనబడింది. అయితే నేతి బీర ఉదయం పూస్తుందండి ఫ్లవర్. బీరనేమో మనకు నైట్ పూస్తుంది. చూద్దాం. ఇదైతే వేస్తున్నాను. మొక్క అయితే బాగానే వస్తుందండి. పాదు బాగా వస్తుంది. కొత్తగా అన్ని మళ్ళీ సీడ్స్ వేసాను. చూడాలి ఎంతవరకు మళ్ళీ మనం సక్సెస్ అవుతాం అనేది. ఇక్కడ ఒక చిన్న బీరకాయ ఉంది. ఈసారి చిన్న బీరకాయలు కూడా ఉన్నాయండి. పెద్దవి వస్తున్నాయి, చిన్నవి కూడా ఉన్నాయి. సీడ్ చిన్నది కూడా వచ్చింది ఈసారి. మనకు శశి గార్డెన్ వాళ్ళు పంపించారు సీడ్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇదిగో చూసారా, చిన్న బీరకాయలు కూడా ఉన్నాయి. అన్ని బ్యాగులలో వేసి కట్టాను మంకీస్ బెడద కోసం. ఇవాళ మంచిగానే పర్లేదు, ఒక 4-5 బీరకాయలు వస్తాయండి. ఇక్కడ ఒకటి ఉంది. కాకర ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంది. ఇందులో చిక్కుళ్ళు ఉన్నాయి. ఇది మనము అదేంటి అలసంతకాయ పెట్టాము కదండి ఇదివరకు, అది అయిపోయింది. కానీ అది ఎండిపోయిందండి. అది తీసేద్దామంటే మరి మిగతా మొక్కలు డిస్టర్బ్ అవుతాయేమో అని నేను దాన్ని తీయలేదు. ఇంకా ఇవి మనకు మిగులుస్తలేవు అని చెప్పి ఇలా బ్యాగ్స్ కడుతున్నా అండి. ఇలా కట్టాను అన్ని బ్యాగ్స్. చూడండి ఎంత బాగుంది. లేకపోతే ఒక్కటి మిగిలకపోయేదండి. ఇక్కడ 2 ఉన్నాయి. చూడండి ఈసారి కొంచెము సైజు చిన్న వెరైటీ వచ్చిందండి విత్తనం. ఇంకొకటి ఉందండి. ఇవి కట్టిన తర్వాత వీటికి అన్ని తీగలు అల్లుకొని ఇలా తీయడానికి కొంచెం చూసుకొని తీయాల్సి వస్తుందండి. చూడండి ఇగో 5 వచ్చినాయండి. 5 బీరకాయలు వచ్చినాయి.
బ్యాగ్స్ కట్టడం వల్ల ఈరోజు మనం సక్సెస్ అయ్యాం. ఇక్కడ వేసేస్తాను, మళ్ళీ మిగతా వాటికి కట్టొచ్చు. అదైతే పాలినేషన్ చేసినా చూడాలి. ఇక్కడ చూడండి, కొత్త సీడ్స్ వేసాను. మళ్ళీ బీరకాయలు అయిపోయి వచ్చినాయి కాబట్టి కొత్త ఈ సీడ్స్ వేసానండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ అలసంతా కూడా వేసాను. ఇక్కడ చూడండి, మట్టు బచ్చలి, దుంప బచ్చలి, ఏరియాని బట్టి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదండి. అది కట్ చేసుకుందాం మనం. మా దగ్గర అయితే దుంప బచ్చలి, చెట్టు బచ్చలి అంటారు. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రాంతంలో. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. చక్కగా చిన్న కుండీలో కూడా ఒక 2 విత్తనాలు వేసుకుంటే చాలండి, ఇంటికి సరిపోను. ఇది పప్పులోకి సరిపోను వస్తుంది బచ్చలాకు. ఇది కట్ చేస్తూ ఉంటేనే మంచిగా వస్తుందండి. కట్ చేయకుంటే ఇలా రెడ్గా అయిపోతూ ఉంటది. ఎక్కువ రోజులు వదిలేసాం అనుకోండి. మొక్కలు చిన్నగా ఉన్నాయని నేను హార్వెస్ట్ చేయలే, అందుకని ఇగో ఎట్లుంది చూడండి, రెడ్గా అయిపోయింది. ఇలా కట్ చేస్తే మళ్ళీ కొత్తది మంచిగా వస్తుందండి. బెండ మొక్కలు చూడండి, నేను ఇట్లా ఆకాశానికి చూసేలాగా అయిపోయినాయి. ఇంకా కాస్తూనే ఉన్నాయండి. ఇవైతే చాలా రోజులు వస్తాయి. ఇప్పుడు ఇవి పైన కాయడం అయిపోయింది అనుకోండి, ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ కింద నుండి వస్తాయండి. వన్ ఇయర్ వరకు కూడా వస్తాయి. మనం పైన అయిపోగానే కట్ చేసి ఇలా కింద నుండి మళ్ళీ కొమ్మలు వచ్చేసి చక్కగా కాత వస్తుందండి. కొంచెం తోటకూర తక్కువనే ఉందండి. ఇప్పుడు తోటకూర హార్వెస్ట్లు వస్తలేవు. నేను మళ్ళీ కొంచెం సీడ్స్ వేయాలి. సీడ్స్ వేస్తే తోటకూర మొలకెత్తడం స్టార్ట్ అవుతుంది. మొన్నటి వరకు వర్షాలు కాబట్టి నేను ఎక్కువ ఉంచలేదు. మొక్కలు వచ్చినట్టు తీసేసానండి. మిర్చి మొక్క ఎంత బాగా వచ్చింది చూడండి, చూసారా? చూడండి, ఇగో చేమంతులు స్టార్ట్ అయ్యాయి. ఎంత మంచి కలర్ అంటే అంత సూపర్ గా ఉంది, చూసారా? చిన్న కుండీలో పెట్టాను, సూపర్ గా వస్తుందండి. ఆ కలర్ అయితే అద్భుతంగా ఉంది. ఈ రోజు చూడండి సైజ్ ఎంత బాగా వచ్చిందో. ఇది పూసినప్పుడు లైట్ ఎల్లో కలర్ లో ఉంటది. తర్వాత పెద్దగా అయిన రోజులు గడుస్తూ ఉంటే ఇది ఇట్లా వైట్ కలర్ లోకి, క్రీమ్ కలర్ లోకి మారుతుందండి. ఇక్కడ మిర్చి చూడండి, నేను ఇది సీడ్ పెద్ద సైజు మిరపకాయలు నేను ఆన్లైన్ లో తెప్పించాను. అంటే సీడ్స్ మనకు దొరుకుతాయి కదండి అమెజాన్ లో అనుకుంటా, బహుశా ఎప్పుడో తెప్పించానండి లాస్ట్ ఇయర్. ఈ సీడ్ వేసుకున్నాను. ఇక మొక్క ఎంత బాగా వచ్చింది అసలు. ఈ కాయలు చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇది సీడ్కి వదిలేస్తా అండి, వదిలేసి కొంచెం పెద్దగా అయిన తర్వాత వేస్తాను. ఈ సీడ్స్ వస్తాయా లేదా అని డౌట్ ఉండే, మంచిగా వచ్చినాయండి. సూపర్ గా ఉంది మొక్కనైతే, అద్భుతంగా ఉందండి. నాకైతే ఈ మిర్చి చూస్తూ ఉంటే సంతోషం అవుతుంది. కొత్త రకం మిర్చి మన తోటలో వచ్చేసిందని చెప్పి. ఎప్పుడు పద్మ గారు, పినాక పద్మ మేడం గారు ఒకసారి యుఎస్ లో వాళ్ళ బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మిర్చి హార్వెస్ట్ చేశారు, చూసారా? సేమ్ ఆ వెరైటీ అండి. ఇది బయట నుండి తెప్పించిన సీడ్స్. ఈ చెర్రీ టమాటా చూడండి, అద్భుతం అండి. ఎల్లో కలర్ చెర్రీ టమాటా. ఇది కూడా సీడ్ వదిలేస్తా నేను. ఎప్పటివో అండి ఈ సీడ్స్. ఇది ఆ మొక్క రావడం అయితే చాలా సంతోషంగా ఉంది. ఈ మిర్చి చూడండి, డార్క్ గ్రీన్, సన్నగా పొడుగ్గా ఉన్నది. ఈ సీడ్ అయితే ముంబై నుండి తెచ్చాను నేను. ఇది చాలా స్పైసీగా ఉంటదండి. ఇక్కడ ఇంకొక వెరైటీ మిర్చి ఉంది. నార్మల్ మిర్చి అయితే లేవు ఇప్పటికి, ఇంకా ఖాతా స్టార్ట్ కాలే అది. ఇది కూడా గ్రీన్, చిన్నగా ఉంటదండి, గ్రీన్ కలర్ది. ఇది చూడండి, గ్రీనే, డార్క్ గ్రీనే. ఇది చిన్నగా వస్తుంది.
అదేమో కొంచెం పొడుగ్గా వస్తుంది, ఇదేమో కొంచెం చిన్నగా వస్తుందండి. ఇగో చూడండి, ఇది కూడా సీడ్ వదిలేద్దాం. ఇవి ఎప్పటివో సీడ్స్ అండి, చాలా కాలం నాటి, అంటే 2-3 సంవత్సరాలు అవుతుంది. వాటినే తీసి మళ్ళీ వేశాను. కొన్ని మొలకెత్తినాయి, సరే చూద్దామని పెట్టిన. ఇప్పుడైతే ఈ మొక్కలు మనకు తినడానికి కాకపోయినా సీడ్స్ కి పనికొచ్చే విధంగా ఉన్నాయండి. చూడండి, ఇగో మళ్ళీ మనం కొత్తిమీర వేసుకున్నాము, సూపర్ గా వచ్చింది. ఇంకాస్త ఏంటంటే ఇంకా ఇది హార్వెస్ట్ చేసుకోవడమే. కొంచెం పెద్దగా అయిన తర్వాత 1 ఇంచ్ మనం వదిలేసి కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు చక్కగా మళ్ళీ రెండోసారి వస్తుంది. ఈ వెరైటీ అయితే ఒక 2 సార్లు వస్తుంది అంతే అండి. నాకు లాస్ట్ ఇయర్ వెరైటీ అయితే అసలు ఒక్కొక్క కుండీలో వేసింది కనీసం ఒక 5-6 సార్లు నేను కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వచ్చింది. ఆ సీడ్స్ మళ్ళీ వెతకాలి, ఇప్పుడైతే నాకు దొరకలేదు. ఇది పాలకూర ఉంది, ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ముందైతే కలుపు తీస్తున్నా అండి, ఎందుకంటే ఇగో ఈ రకము బ్లూబెల్స్ ఆకులను పాలకూర అసలు గుర్తుపట్టలేదండి. చూడండి, లేత పాలకూరకి ఈ దీనికి అసలు నాకు తేడా అర్థమైతలేదు. అందుకని ఈ కలుపు తీసేద్దాం ఫస్ట్. చూడండి, కలుపు తీసేసిన పాలకూర కట్ చేసుకుందాం. ఇది కూడా అంతే అండి, 1 ఇంచ్ వదిలేసి మనం కట్ చేస్తే చక్కగా మళ్ళీ వస్తుంది. కానీ సీడ్ స్టార్ట్ అయింది, ఇంకొకసారి వస్తుండొచ్చు అంతే. ఇక తర్వాత ఇవి తీసేసి మళ్ళీ విత్తనాలు వేసుకోవాలి. అంటే ఇంకో టబ్లో నేను వేసాను, ఇప్పుడే మొలకెత్తుతూ ఉన్నాయి. ఇది అయిపోయేలోపు మనకు అది అందుతుందండి. కనీసము ఆకుకూరలన్నా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడైతే ఇక వర్షాలు వెనక్కి పట్టాయి కాబట్టి చక్కగా ఆకుకూరలు మంచిగా వస్తాయండి. ఇక ఈ చలికాలం అంతా ఆకుకూరల సీజనే, ఇక సూపర్ గా వస్తాయి ఆకుకూరలు. నేను కూడా కొన్ని టబ్స్ ఖాళీ చేయాలి. అన్ని టబ్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయండి. ఆకుకూరల కోసం కొన్ని ఖాళీ చేసి తర్వాత తోటకూర, ఇది చుక్కకూర, పాలకూర ఇంకా కొన్ని టబ్స్ లో వేసుకోవాలి. వారానికి 2-3 సార్లు తిన్నా బెటరే అండి. ఈరోజు అయితే మంచిగా వస్తుంది పాలకూర. ఇంత వర్షాలు పడి బీభత్సం సృష్టించినా కూడా ఇప్పుడైతే మనకు మంచిగా వస్తుందండి. ఇదేంలే వర్షాలకి దెబ్బతినిపోతుంది. తర్వాత ఈ ఆగస్ట్ అంతా బొంత పురుగు ఉంటది కాబట్టి మనకు ఇక మొత్తం ఆకును జల్లెడ పట్టేస్తాయండి. ఇంకా ఇప్పుడు ఇంకా వెనుకకు పడతాయి, ఎందుకంటే అవి పొదగడం స్టార్ట్ అయిపోయింది. అక్కడ గోడలల్లో అవి గూడు కట్టుకుంటున్నాయండి. ఇంకా అవి బటర్ఫ్లైస్ గా వచ్చి మనకు మేలు చేస్తాయి. ఇక్కడ పొనగంటి కూర ఉందండి, కట్ చేస్తున్నాను. అసలు ఇది ఒక్కటి పడిందంటే ఇక పిచ్చెక్కిస్తుందండి. అందుకే వేరే కుండీలలో రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నా. నేల ఉసిరి ఎక్కువ పెద్దగా అయిపోయింది ఇంట్లో. ఇక చూడండి, ఇది నేల ఉసిరి. ఇదంతా నేల ఉసిరి అండి. అయితే ఇందులో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంది కదా, జర ముళ్ళ భయానికి ఇవి ఎక్కువ గడ్డి దిగొస్తలేదు, హార్వెస్ట్ కూడా ఇబ్బంది అవుతుంది. దీనికి ఒక పెద్ద కంటైనర్ పెట్టాలనుకుంటున్నా, చూద్దాం. ఇంకొక దాంట్లో కూడా ఉంది, కట్ చేస్తా. ఇంట్లో కూడా నెల ఉసిరి వచ్చిందండి. ఈ కల్పంతా తీసేస్తాను నేను.
ఇక్కడ కూడా ఉంది. దాదాపు అన్నిట్లలో కలుపు తీసేసాను. ఈ పునగంటి కూరలనే ఎక్కువ ఉందండి. చూడండి అన్ని కుండీలు ఎంత నీట్గా అయిపోయినాయి. అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నా, రోజు కొంచెం క్లియర్ చేస్తున్నా అండి. ఇది క్యాప్సికమ్ అండి, ఫ్లవర్ వచ్చింది. ఇది నేను 5 మొక్కలు పెట్టినా అండి, లాస్ట్కి ఒకటే మిగిలింది, వర్షాలకి పోయిందండి. ఇప్పుడు చూసారు కదండి, కలుపు అంతా తీసేసి క్లియర్ చేశాను. ఇందులో అయితే నేను తోటకూర కొంచెం రెడ్ది నార్మల్ తోటకూర సీడ్స్ వేసుకున్నా అండి, కుండి ఖాళీ ఉండకుండా. మొలకెత్తినాయి కానీ ఇంకా పెరగాలి. వాటరింగ్ కొంచెం ఇట్లా చేయబట్టి పోస్తున్నా అండి నీళ్లు. చూడండి ఇక వైట్ బెండకాయ 2 మనం సీడ్కి వదిలేసాము. ఇక సీడ్ రెడీ అయింది. నెక్స్ట్ ఇయర్ కి ఈ వెరైటీ మనకు ఉండబోతుంది. ఓకేనా? ఇది ఒకటి నాకు, ఇది ఒకటి ఫ్రెండ్స్ కి. ఏది ఫ్రెండ్స్ కి ఒకసారి చూపించు. ఇందులో ఒకటి నాకు, ఒకటి ఫ్రెండ్స్ కు. అంకుల్ అడుగుతుంటారు ఏది ఫ్రెండ్స్ కి ఇస్తావని. ఏది మంచిగా ఉంటే అది ఫ్రెండ్స్ కి ఇస్తా అండి. కరివేపాకు చూడండి అసలు ఎంత బాగా వస్తుందంటే సూపర్ గా వస్తుంది. అసలు ఇలా ఇరుస్తే ఇంకా మంచిగా అవుతుంది అండి గుబురుగా. అయితే కొమ్మ ఒకటే ఇరిచాను, మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు కొమ్మలు ఇరుచుకుంటే ఆ పైన గుబురుగా అవుతుంది. ఏడు ఒకటి ఇరుస్తున్నా, చూసారా? సరిపోతుందండి నాకు, ఒక 1 వీక్ వస్తుంది. ఎందుకు ఎక్కువ తెంపి వేస్ట్ చేయడం. ఓకేనా? అసలు ఎంత మంచి వాసన వస్తుందో, సూపర్గా వస్తుంది స్మెల్. ఇక్కడ చూడండి, ఇది కూడా సేమ్ అదే వెరైటీ. ఎంత సూపర్ గా ఉంది చూసారా? అసలు 2 మొక్కలే వేసాను ఈ కుండీలో. ఇంకా క్లౌ బీన్స్ కూడా స్టార్ట్ అయినాయండి మనకి. ఈ వెరైటీ చాలా బాగుంది. నా దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయండి. అయితే ఒక వెరైటీ అది వింటర్ సీజన్ లోనే వస్తుంది, ఇదైతే వర్షాకాలంలో పూత స్టార్ట్ అయిందండి. 2 సీడ్స్ కాపాడుకోవాలి. నేను వర్షాకాలంలో వేసినప్పుడల్లా అది మొక్క ఆ విధంగా అవుతుంది. ఇప్పుడు అంకుల్ చూపిస్తారు మీకు, అక్కడ చూడండి మొత్తము హెల్దీగా రావట్లేదు. అంటే మనం సీడ్స్ వేసినప్పుడు హెల్దీగానే ఉంటుంది, తర్వాత ఆకులన్నీ రాలిపోయి అలా అవుతుందండి. అదే మనం వింటర్ లో ఆ సీడ్స్ వేసుకుంటే పుష్కలంగా కాయలు, లాస్ట్ ఇయర్ చూసారు కదండి, పుష్కలంగా వచ్చాయి. నేను ఒక ఫోటో పెడతా ఎంత బాగా వచ్చాయో. చూడండి ఎంత మొక్క ఆకంతా రాలిపోయి ఎలా ఉందో. ఈసారి టెస్ట్ చేద్దామని వదిలేసిన. ఇదైతే వర్షాకాలం కోసం అనుకుంటా, ఇది వింటర్ లో వస్తుందా లేదా తెలియదు. ఈ 2 వెరైటీస్ సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్ కాపాడాలి. ఇప్పుడు మనం తినడానికి ఉన్నా లేకున్నా సీడ్ అయితే కాపాడుకోవాలి. ఆ సీడ్స్ మన దగ్గర ఉన్నాయి, వేసేసుకుందాము. ఇంకొక కుండీలో వేస్తా, అది మంచిగా చలికాలంలో చాలా వస్తాయండి. ఈ వెరైటీ కూడా ఫ్లవర్ పెద్దగా ఉంది, కాయ సైజ్ కూడా పెద్దగా ఉందండి ఇది. కానీ ఇయర్ అంతా ఇది వస్తుందా రాదా అనేది నాకు తెలియదు. నాకు ఈ సీడ్స్ సౌజన్య ఇచ్చారు. ఇదివరకు ఒకసారి సౌజన్యాన్ని మన టెర్రస్ విజిట్ కి వచ్చారు, నేను చూపించాను. ఆ ఫ్లవర్ రోజ్ ప్లాంట్ కూడా తను ఇచ్చింది. ఇంతకుముందు మనం చూసాం కదా, ఇదే ప్లాంట్ అండి. తను గిఫ్ట్ గా మన గార్డెన్ కి తీసుకొని వచ్చారు. ఈ సీడ్ పోనీయద్దు, ఆ సీడ్ పోనీయద్దండి. ఈ 2 సీడ్స్ నచ్చినాయి. ఎందుకంటే ఇది వింటర్ లో వస్తుందా లేదా నాకు తెలియదు. ఈ ఇయర్ మనం చూసామంటే మనకు అర్థమవుతుంది వింటర్ లో వస్తుందా లేదా అనేది. ఓకే అండి, ఈ చిన్న వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దండి.
వీడియోస్ నచ్చితే, టిప్స్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ గార్డెనింగ్ అండి.